Namaste. Hi friends. Welcome to Disha Trainings. This is NZR. Friends, I worked as a junior engineer to project manager for 12 years in Gulf countries, UAE and Qatar. నా 12 సంవత్సరాల గల్ఫ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మన తెలుగు వాళ్ళు స్టాప్ జాబులు సంపాదించాలి, మన తెలుగు వాళ్ళు గల్ఫ్లో లేబర్ లేనా అనే ప్రశ్నకు సమాధానంగా స్టాప్ జాబులు పొందాలి మన వాళ్ళనే ఉద్దేశంతో కొన్ని కోర్సులు తయారు చేశాను. అందులో ఫస్ట్ వచ్చి స్టోర్ కీపర్, టైం కీపర్, డాక్యుమెంట్ కంట్రోలర్, క్యాంప్ బాస్, పర్చేజింగ్ ఆఫీసర్, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్, వేర్ హౌస్ పిక్కర్, ప్యాకర్, రిసీవర్ అండ్ వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, ఓకే, పీటీడబ్ల్యూ ఆఫీసర్, క్యూసీ ఇంజనీర్ అండ్ క్యూసీ ఇన్స్పెక్టర్. ఇలాంటి కోర్సులన్నింటి తయారు చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళు స్టాప్ జాబులు సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి. చదువుకున్న వాళ్ళు కూడా లేబర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. బర్దుబాయ్ లాంటి ప్లేసుల్లో హౌస్ కీపింగ్ చేస్తూ బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్ కోర్స్ దే ఆర్ క్వాలిఫైడ్ అయినా కానీ వాళ్ళకు డైరెక్షన్ చూపించే వాళ్ళు లేకపోవడం వల్ల, దిశానిర్దేశం చేసే వాళ్ళు లేకపోవడం వల్ల లేబర్గా పనిచేస్తున్నారు. నా బాధ ఏంటంటే లేబర్గా పనిచేయడం నా బాధ కాదు. దే ఆర్ క్వాలిఫైడ్ అయిన తర్వాత ఆ పని ఎందుకు చేయాలి? కొద్దిపాటి శిక్షణ, కనీసం ఒక 2 to 3 months సిన్సియర్గా పనిచేసి నేర్చుకుంటే యూ కెన్ మేక్ మినిమం 50,000 అండ్ అబౌవ్. ₹1,00,000 సంపాదించినా కానీ ఆశ్చర్యం లేదు. మీ హుషారుతనం, మీ చురుకుదనం, మీ క్రియేటివిటీతోటి మీరు మంచిగా సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తే మీరు కూడా లక్షల్లో సంపాదించవచ్చు అని చెప్పడానికే నేను ఈ కోర్సెస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మన డాక్యుమెంట్ కంట్రోలర్లో కోర్సులో భాగంగా మనం ఈరోజు నేర్చుకోబోయే డ్యూటీ 26th 1. అదేందో చూద్దామా? డాక్యుమెంట్ కమ్యూనికేషన్. ఎస్టాబ్లిష్ ఎఫెక్టివ్ ఛానల్స్ ఫర్ కమ్యూనికేటింగ్ డాక్యుమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టు స్టేక్ హోల్డర్స్. ఎస్టాబ్లిష్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఛానల్స్ అంటున్నాడు. ఎఫెక్టివ్ ఛానల్స్ ఫర్ కమ్యూనికేటింగ్ డాక్యుమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టు స్టేక్ హోల్డర్స్. ఏం ఛానల్స్ అంటే టీవీ ఛానల్సా, యూట్యూబ్ ఛానల్సా? కాదండి బాబు. ఆ ఛానల్స్ ఏంటి అంటే ఈమెయిల్ కమ్యూనికేషన్ అనుకోండి, సర్వర్లో డాటా పెట్టడం కావచ్చు, లేకపోతే హార్డ్ కాపీ ఇవ్వడం కావచ్చు, కంటిన్యూస్ అప్డేట్ చేసి పెట్టడం కావచ్చు. సపోజ్ మీకు ఒక డాక్యుమెంట్ వచ్చింది, దట్ ఈస్ ద లేటెస్ట్ డాక్యుమెంట్. మీరు ఒక డాక్యుమెంట్ కంట్రోలర్గా యు ఆర్ బిజీ విత్ సమ్ అదర్ డాక్యుమెంట్, యు నెగ్లెక్టెడ్ వన్ డాక్యుమెంట్. దాన్ని పట్టించుకోలేదు, మీరు సర్వర్లో పెట్టలేదు. సర్వర్లో పెడితే ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రాజెక్ట్లో వాళ్ళ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ద లేటెస్ట్ డాక్యుమెంట్ అని చెప్పి మీరు పెట్టకపోతే ఏమవుతుంది? నేను ఇంతకుముందు చెప్పాను, మీరు పెట్టకపోవడం వల్ల ఏం చేస్తారంటే ఓల్డ్ డాక్యుమెంట్ను పట్టుకొని పని చేస్తూ ఉంటారు. ఓల్డ్ డ్రాయింగ్ అనుకోండి, ఓల్డ్ డ్రాయింగ్ పట్టుకొని పని చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే టైం వేస్ట్, మ్యాన్ పవర్ వేస్ట్, మెటీరియల్ వేస్ట్, లిస్ట్ గోస్ ఆన్. ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే కమ్యూనికేషన్, దట్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మీ దగ్గరకు ఒక డాక్యుమెంట్ వచ్చింది, దట్ షుడ్ మూవ్ టు ద రైట్ పర్సన్, రీచ్ టు ద రైట్ పర్సన్ ఆన్ టైం. మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండద్దు అని కూడా చెప్పాను ఇంతకు ముందే. కొన్ని విషయాలు చూస్తుంటే ఇవన్నీ కొన్ని రిపీట్ అవుతున్నట్టే ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ రిపీటింగ్. సపోజ్ ఒక కమ్యూనికేషన్ వచ్చింది, రేపు పలాని చోట ఎక్స్రే రేడియోగ్రఫీ చేస్తున్నారు అని చెప్పి మన డ్యూటీ ఏంటి? మన
కింద పనిచేసే అందరు వర్కర్లతో సహా ఆల్ ద కాంట్రాక్టర్స్కి వెళ్ళిపోవాలి ఇన్ఫర్మేషన్. అరే బాబు పలాని బిల్డింగ్ ఏరియాలో స్టేషన్ సర్వీస్ ఎలక్ట్రికల్ బిల్డింగ్ ఆ ఏరియాలో రేడియోగ్రఫీ జరుగుతుంది, అటు పక్క మీరు పోవద్దు అని చెప్పి సేఫ్టీ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ మన వర్కర్లకు చెప్పకపోతే ఏం జరుగుతుంది, మన కాంట్రాక్టర్కు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? మీరు అనొచ్చు, సార్ ఇది రెగ్యులర్ యాక్టివిటీ కదా ఏముంది అని చెప్పి నేను పంపలేదండి అంటే ఎలా ఉంటుంది? ఎంత దారుణం. మీరేం చేయాలంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఛానల్స్ అన్నారు కనుక త్రూ ఈమెయిల్, త్రూ హార్డ్ కాపీ, త్రూ సర్వర్, just drop the document in the server, put the document in the server, it will reach us to the right person and he will take necessary action on the document. నేను బిజీగా ఉన్నాను, నేను ఐఎమ్ వర్కింగ్ 24/7 అయినా నాకు సరిపోనంత పని ఉంది అని అంటే కుదరదండి. దట్ ఈస్ నాట్ ద వే టు డీల్ విత్ డాక్యుమెంట్స్. సో కమ్యూనికేషన్ అన్నది ప్రాపర్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, టైమ్లీ ఉండాలి. ఇట్ షుడ్ రీచ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. మన ప్రాజెక్ట్లోని భాగస్వాములందరికీ చేరే విధంగా మనం కమ్యూనికేషన్ను క్రియేట్ చేయాలి. ఒక చిన్న విషయం ఉంది, అది పెద్ద విషయమే కాదు, అది అందలేదు పర్లేదు. దెర్ ఆర్ సర్టన్ మైనర్ థింగ్స్ విచ్ కాంట్ బీ టేకెన్ సీరియస్లీ. కానీ కొన్ని విషయాలు చిన్నవే బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటప్పుడు కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా లేకపోతే, కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. అరౌండ్ 30 to 40% లాసెస్ ఇన్ ద ప్రాజెక్ట్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్లనే 30 to 40% పైన నష్టం జరుగుతుంది కన్స్ట్రక్షన్లో అని చెప్పి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఒక డాక్యుమెంట్ కంట్రోలర్ అయితే మాత్రం యూ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ ఇన్ కమ్యూనికేటింగ్ ద డాక్యుమెంట్స్, ఎఫెక్టివ్ ఛానల్స్. సపోజ్ హార్డ్ కాపీ ఇచ్చాను, మెయిల్ పంపకపోతే ఏమి లేదండి, ఏమవుతుందండి? మేబీ సమ్ పర్సన్ మే నాట్ సీ బికాస్ someone like engineer who is just only seeing the emails అనుకోండి, ఈమెయిలే చూస్తుంటాడు వాడు, పాపం హార్డ్ కాపీ చూసేంత టైం లేదు అనుకుంటే నువ్వు ఈమెయిల్ కూడా పంపలేదు అనుకో, ఏమవుతుంది? వాడు పట్టించుకోకపోవచ్చు. ఈ కెనాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అండర్ హిమ్. సో ఇలాంటిది కాకుండా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యాజ్ మెనీ ఛానల్స్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇదండి. ఐమ్ సారీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే డాక్యుమెంట్ కంట్రోలర్ గురించి యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మన వాట్సాప్ నెంబర్ 8500626888 8688879676. ప్లీజ్ కాంటాక్ట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ యూ జస్ట్ ఆస్క్ మీ, ఐ విల్ రిప్లై.